A 360-meter long train takes 9 seconds to cross a man who is running at 8 km per hour in the same direction in which the train is going. What is the speed of the train? So train mentioned that in the own length 360 meters divided by 9. సో అక్కడ స్పీడ్ మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది, కిలోమీటర్ పర్ అవర్ లో మార్చడానికి 18/5 రాశాను. సో ఇక్కడ వచ్చేటటువంటిది రిలేటివ్ స్పీడ్. సో 9 దాంట్లో 2 టైమ్స్, 5 దాంట్లో 2 టైమ్స్, 2 into 2 4, 4 into 36 అంటే 144. డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి దట్ మైట్ బి డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్. ఆటల్లో చిన్న నెంబర్ 8 అన్నాడు కాబట్టి పెద్ద నెంబర్ ఎంత అవుతుందంటే 144 plus 8. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 152. క్వశ్చన్ నెంబర్ 42. A sum of money is divided between ABCD in the ratio 7:9:16:21 respectively. If the share of A and D together is 8988, what is the difference between the share of B and C? So 8988 అనేది ఏమని చెప్తున్నాడు అంటే 8988 అనేది AD టుగెదర్. ఏ వాల్యూ ఎంత ఉంది? 7 ఉంది. డి వాల్యూ ఎంత ఉంది? 21 ఉంది. అంటే 28 పార్ట్స్. మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగింది ఏంటంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ సి. సో బీకి సికి డిఫరెన్స్ ఎంత అంటే 7 పార్ట్స్. 7 దాంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 దాంట్లో 2 టైమ్స్, అగైన్ 2 టైమ్స్. సో అంటే 2 ఆన్సర్ ఉండాలి. 2 ఉన్నటువంటి ఆన్సర్ చాయిస్ 4 కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి చాయిస్ 4. క్వశ్చన్ నెంబర్ 43. PQR entered into a partnership. P invested 1/8 times as much as Q invested, and Q invested 1/5/7 times as much as R invested. All of them invested for equal period of time. At the end of the year, profit earned was 8,330. What is the share of R? So P invested 1/8 times అంటే 9/8 times of R. అంటే P is to R వాల్యూ మనకి ఏం చెప్పినట్టు అంటే 9:8 చెప్పాడు. నెక్స్ట్ అట్లానే Q ఇన్వెస్టెడ్ 1/5/7 టైమ్స్ అంటే 12/7. Q is to R వాల్యూ 12:7 వస్తుంది. సో P is to Q నేమో 9:8, Q is to R వాల్యూ నేమో 12:7 వస్తుంది. సో మనల్ని అడిగినటువంటిది ఆర్ వాల్యూ. ఆర్ డెఫినెట్ గా ఎన్ని పార్ట్లు ఉన్నాయి? 7 పార్ట్స్. అంటే ఆన్సర్ 7 మల్టిపుల్ అవ్వాలి. ఇంత ఆన్సర్ లో 7 మల్టిపుల్ ఎక్కడ ఎత్తుకుతాం అనుకుంటే విల్ ట్రై టు గెట్ ద కాంపౌండ్ రేషియో. అంటే P is to Q is to R ఎంత వస్తుందంటే 27:24:14 వస్తుంది. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత అంటే 47, 51, 61, 65. సో అక్కడ ఇచ్చినటువంటి 8,330 అనేది 65 పార్ట్స్ అయితే మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగినటువంటిది 14 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో డినామినేటర్ లో 5 ఉంటే ఆన్సర్ రాదని చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి డినామినేటర్ లో 5 క్యాన్సిల్ చేస్తాం. 5 13 టైమ్స్, 5 2 టైమ్స్, 3 into 2 6, 6 into 4 4. సో 3 4 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 8 ఉండాలి. యూనిట్స్ ప్లేస్ లో 8 ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 17,948. క్వశ్చన్ నెంబర్ 44. Archana is older than Shifal by 6 years. 4 years ago, their ages were in the ratio 2:1 respectively. What will be Mansi age in years after 5 years? Whose present age is half of Archana present age? అంటే మనకి మాన్సీ కావాలంటే అర్చనని క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత అన్నాడు? 6 years. డిఫరెన్స్ ఎన్ని పార్ట్లు? 1 పార్ట్. 1 పార్ట్ 6 years అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుందంటే 12 years అయింది. ఎప్పుడు? 4 years ago. అంటే అర్చనకి వాళ్ళు ఎన్నేళ్ళు ఉంటాయి అంటే +4 అంటే 16. మాన్సీ ఏజ్ ఎంత అన్నాడంటే హాఫ్ అంటున్నాడు. అంటే మాన్సీ విల్ బి 8 years. మాన్సీ ప్రెసెంట్ ఏజ్ 8 years వచ్చింది. అడిగింది ఏమంటున్నాడంటే 5 years తర్వాత అన్నాడు. 8 + 5 ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 13 years. క్వశ్చన్ నెంబర్ 45. The population of a village was 2,24,000 in 2004. It increased by X% from 2004 to 5 and decreased by 10% from 2005 to 6. If its population in 2006 is 2,25,792, what is the value of X? సో ఈ ప్రాబ్లమ్ 2 డిఫరెంట్ మోడల్స్ లో చేయొచ్చు. ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారం చేద్దాము. 2,24,000 ఒరిజినల్ అన్నాడు. అది ఏదో పర్సంటేజ్ పెరిగింది అంటున్నాడు. X% పెరిగింది అనుకుందాం. అంటే అప్పుడు ఎంత అవుతుందంటే 100 + X/100 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే 10% తగ్గాలంటున్నాడు. 10% తగ్గటం అంటే దట్ విల్ బి 90%. ఈ చేంజెస్ అన్నిటి తర్వాత ఎంత అయిందని చెప్తున్నాడు అంటే చేంజెస్ తర్వాత 2,25,792. సో క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆ మాట చెప్పడం తేలిక కానీ పేపర్ మీద పెన్ను పెట్టి చేస్తే కానీ దాంట్లో ఉన్న కష్టం ఏంటో అర్థం కాదు. ఇక్కడ ఈ స్టెప్ కావాలని రాశాను. నెక్స్ట్ చేయబోయే మోడల్లో
ఇన్ఫరెన్స్ తీసుకుంటా. దీన్ని ఇటు రాసుకుంటే తేడా లేదు అనేది ఒకటి యాక్సెప్ట్ చేస్తే కనుక ప్రాబ్లం కంఫర్టబుల్ గా వచ్చేస్తుంది. సో 2,24,000 లో ఫస్ట్ 10% తగ్గించేస్తా. అంటే 2,24,000 లో 10% అంటే 224,000. సో 0,0,6,1,0,2. సో 2,16,000 2,01,600 అయింది. సో ఈ 2,01,600 అలా ఎంత అయింది? 2,25,792 అయింది. 2,25,792 అంటే ఎంత పెరిగిందో చూద్దాం. 2, 9, నెక్స్ట్ 1, 4, నెక్స్ట్ 2 అంటే 24,192 పెరిగింది. ఈ 24,192 ఎంత మీద పెరిగిందంటే 24,192 ఈజ్ ఇంక్రీజ్ ఆన్ 2,01,600. అయితే 100కి ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. 0000 క్యాన్సిల్, 6 2 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 2 అన్నా ఉండాలి, 7 అన్నా ఉండాలి. 7తో ఆన్సర్ లేదు, 2తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 12%. క్వశ్చన్ నెంబర్ 46. Breadth of a rectangular plot is 32 meters and length is 2.5 times half of the breadth. What will be the cost of the flooring at 360 rupees per meter square? Length into breadth రాయాలి. బ్రెడ్త్ వాల్యూ 32 చెప్పాడు. లెంగ్త్ ఎంత అన్నాడంటే బ్రెడ్త్ లో హాఫ్ కి 2.5 టైమ్స్ అన్నాడు. సో ఇదేమో లెంగ్త్, ఇదేమో బ్రెడ్త్ మల్టిప్లైడ్ బై కాస్ట్ రాయాలి. సో ప్రాబ్లం అంతా చేయకుండా జీరోలతో మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ డినామినేటర్ లో ఏమీ జీరోలు లేవు. అంటే 0.5 అన్నా ఉండాలి లేదా 00 అన్నా ఉండాలి. సో 0.5తో ఆన్సర్ లేవు, 00తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 4,60,800. Question number 47. In a class of 140 students, 1/5 like only cricket, 2/7 like cricket as well as hockey, 1/7 like hockey as well as volleyball, and the remaining students like all the 3 games. Cricket, hockey and volleyball. Total how many students like cricket? సో ఇక్కడ మొత్తం 4 పార్ట్స్ చెప్తున్నాడు. 4 పార్ట్స్ లో ఏంటంటే 1/5 ఏమో ఓన్లీ క్రికెట్ అంట, 2/7 ఏమో క్రికెట్ ప్లస్ హాకీ అంట, 1/7 ఏమో హాకీ యాజ్ వెల్ యాజ్ వాలీబాల్ అంట. రిమైనింగ్ స్టూడెంట్స్ ఆల్ ద 3. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ క్రికెట్ ఉంది, దీంట్లోనూ క్రికెట్ ఉంది, బ్యాలెన్స్ లోనూ క్రికెట్ ఉంది. క్రికెట్ లేనిది ఏంటి అంటే 1/7. అంటే 140లో 1/7 ఎంత అంటే 20 మెంబర్స్. ఆ 20 మెంబర్స్ మాత్రమే క్రికెట్ ఆడలేదు. అంటే క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 120 మెంబర్స్ ఉంటారు. ఇట్లా కాకుండా, ఈ లాజిక్ కాకుండా ఒరిజినల్ గా చేయాలంటే ఏం చేయాలంటే 1/5, 2/7, 1/7 యాడ్ చేసి 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేసి ఆ నంబర్ వచ్చాక ఈ నంబరు ఆ వచ్చిన నంబరు యాడ్ చేసి 140 ఇంటూ ఆ నంబర్ రాస్తే ఆన్సర్ వస్తుంది. కానీ టైం పట్టేస్తుంది. Question number 48. Rajesh had 4,80,000 which he wanted to invest in different schemes. He invested 20% of the amount in bank FDs. Out of the remaining, he invested 40% in gold. Out of the remaining 1/6 he invested in stocks, 3/28 in mutual funds, and the remaining he invested in insurance schemes. What was the amount invested in insurance scheme? So వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎంత అంటే 4,80,000 రూపీస్. దాంట్లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది 20% అని చెప్పి తర్వాత రిమైనింగ్ అంటున్నాడు. అంటే దట్ విల్ బి 80/100. నెక్స్ట్ తర్వాత రిమైనింగ్ లో నుంచి 40% పోయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ అన్నాడు. అంటే దట్ విల్ బి 60%. నెక్స్ట్ ఈ రెండు కలిపి రిమైనింగ్ లోనే అంటున్నాడు. అంటే ఇది అయ్యాక అది ఏం చెప్పలేదు, ఈ రెండు ఇక్కడ రిమైనింగ్ లో అంటున్నాడు. అంటే 1/6 ప్లస్ 3/20 చేయాలి. LCM 60. 6 10 times 20 3 times 9 అంటే 19/60th పార్ట్ అయిపోయింది అక్కడ. అంటే మిగిలింది ఎంత అంటే 41/60 అంటే ఇంటూ 41/60 రాసేసాము. సో 60 క్యాన్సిల్, 0000 మొత్తం 4 zeros క్యాన్సిల్, లాస్ట్ లో ఒక్కటే జీరో రావాలి. లాస్ట్ లో ఒక్కటే జీరో ఉన్నటువంటి ఆన్సర్ ఈ ఆన్సర్ ఒకటే ఉంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1,57,440. 49. The average of 14 observations is 41. The average of first 6 observations is 38. And the average of next 5 observations is 36. If the 14th observation is 19 more than 13th observation and the 13th observation is 3 more than 12th observation, what is the 14th observation? So 14 observations ఉన్నాయి అన్నాడు, వాటి యావరేజ్ 41 అన్నాడు. నెక్స్ట్ వాటిలో 6 observations అన్నాడు, యావరేజ్ 38 అన్నాడు. నెక్స్ట్ 5 observations అన్నాడు, వాటి యావరేజ్
36 అన్నారు. 14th అబ్జర్వేషన్ వాల్యూ అడిగాడు, దాన్ని x అనుకుందాము. నెక్స్ట్ ద 14th అబ్జర్వేషన్ ఈజ్ 19 మోర్ దాన్ 13, అంటే 13 ఈజ్ 19 లెస్ దాన్, అంటే 13 19 లెస్ అంటే x మైనస్ 19. 12th అబ్జర్వేషన్ ఉండాలి. అండ్ 13th అబ్జర్వేషన్ ఇస్ 3 మోర్, అంటే 12th అబ్జర్వేషన్ ఇస్ 3 లెస్ దాన్ 13th, అంటే x మైనస్ 22. సింప్లిఫై చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి. క్వశ్చన్ నెంబర్ 50. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 2464 మీటర్ స్క్వేర్. What is the circumference of the circle B if its diameter is equal to radius of circle A? Area of a circle A is 2464, అంటే 22/7 r square is equal to 2464 అంటున్నాడు. సో 22 దాంట్లో 1 టైం అండ్ 2 టైమ్స్. ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందంటే 7 into 7 into 16, అంటే ఆర్ వాల్యూ ఎంత అవుతుందంటే 7 into 4, అంటే 28 వచ్చింది. నెక్స్ట్ what is the circumference of circle B if its diameter is equal to radius, అంటే radius will be 14. దాని యొక్క circumference అంటే 2 into 22/7 into 14 రాయాలి. 7 దాంట్లో 2 టైమ్స్, 2 into 22 into 2 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 88. క్వశ్చన్ నెంబర్ 51. ఏ మ్యాన్ రోస్ 11.5 kilometers per hour in still water, అంటే m వాల్యూ 11.5 ఇచ్చేశాడు. అండ్ అప్ స్ట్రీమ్ అంటే m మైనస్ s వాల్యూ 7 ఇచ్చేశాడు. మనల్ని అడుగుతుంది m+s వాల్యూ అడుగుతున్నాడు. సో ఎస్ వాల్యూ ఎంత వస్తుందంటే ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే 4.5. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే m+s, 11.5 plus 4.5, దట్ ఈస్ గోయింగ్ టు బి 16 km/h. క్వశ్చన్ నెంబర్ 52. A and B are two numbers. 5 times the square of B is 909 more than square of A. If the respective ratio between A and B is 12:7, what is the product of A and B? So product of A and B అంటే 12x multiplied by 7x అవ్వాలి. అంటే ఆన్సర్లో 12 పోయేది అవ్వాలి, 7 పోయేది అవ్వాలి. ఒకవేళ రెండు సాటిస్ఫై చేసే నెంబర్లు ఎక్కువ ఉంటే కనుక కొట్టేసాక వచ్చేటటువంటి కోషంట్ స్క్వేర్ అయ్యి ఉండాలి. సో ముందు 4 పోవాలనే పాయింట్ మీదకి వెళ్దాం. ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్, నెక్స్ట్ ఇది కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ తర్వాత 3 క్యాన్సిల్ అయ్యే నెంబర్ చూద్దాము. 10 18 ఎలిజిబుల్, 12 18 ఎలిజిబుల్, ఇది కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ 14 ఇది ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ తర్వాత 7 పోవాలి. ఈ నెంబర్లో 7 పోవట్లేదు, క్లియర్గా కనపడుతుంది. నెక్స్ట్ 7 63 టైమ్స్ 54 అంటే క్యాన్సిల్ అవ్వట్లేదు, 7 క్యాన్సిల్ అవుతుంది దీంట్లో, అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 756. మిగతా ఈక్వేషన్ అంతా రాయాల్సినటువంటి అవసరం లేదు. Question number 53. Kumud read 6/11 of the book in first week and 3/8 of the remaining book on second week. If there are 175 pages unread after second week, how many pages are there in the book? So problem procedure ప్రకారం చేయక్కర్లేదు. 6/11 అంటే డెఫినెట్ గా టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ 11 మల్టిపుల్ అయి ఉండాలి. నో ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 616. Question number 54. The total price of 4 shirts and 5 trousers is 2004, and the total price of 3 shirts and 2 trousers is 1118. What is the total price of 8 shirts? అంటే 8 పోయే నెంబర్ అయ్యి ఉండాలి. 8 పోయే నెంబర్లు 1 2 3 ఉన్నాయి, అందుకని ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం వెళ్దాము. సో 4x plus 5y is equal to 2004. నెక్స్ట్ తర్వాత 3x plus 2y is equal to 1118. సో మనకి 8x వాల్యూ కావాలి కాబట్టి y ఎలిమినేట్ చేయాలి. అంటే దీన్ని 2తో దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. అంటే 8x plus 10y is equal to 4008. నెక్స్ట్ దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. అంటే 15x plus 10y is equal to 5590, 5590. సో ఇప్పుడు దీంట్లో నుంచి ఆ నంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే y క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 7x is equal to, సో దీంట్లో నుంచి ఆ నంబర్ తీసేస్తే 2841. ఎక్స్ వాల్యూ ఎంత అంటే డివైడెడ్ బై 7. మనకు కావాల్సింది 8x కాబట్టి ఇంటూ 8 రాయాలి. 8 into 2 6. 7 6 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో 8 ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో 8 ఉన్నటువంటి నెంబర్లు 2 ఆన్సర్లు ఉన్నాయి. సో ఇప్పుడు 8 క్యాన్సిల్ అవ్వాలి. 8 2 times 16, 2 times 16 48, దీంట్లో పోతుంది. 8 2 times 16 16, 38 క్యాన్సిల్ అవ్వట్లేదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 808 rupees. Question number 55.
Base of a right angle triangle is equal to side of a square whose area is 256 square meters. Height of the triangle is equal to 1/12 of the perimeter of the rectangle whose length is 61 meters and breadth is 47 meters. What is the area of the triangle? మనకు ట్రయాంగిల్ ఏరియా కావాలి. ట్రయాంగిల్ ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాయాలి. సో ఇప్పుడు I'll try to get the values. Base of a triangle is equal to side of a square whose area is 256. అంటే 256 అంటే 16 స్క్వేర్ కాబట్టి సో ఇది 16 వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత height of the triangle is equal to 1/12 of the perimeter of a rectangle whose length and breadth is 61 and 47. సో ఇది ఎంత అంటున్నాడు అంటే 1/12 ఆఫ్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే 2 ఇంటూ 47 ప్లస్ 61 అంటే 108 అవుతుంది. రైట్, 1/12 ఇది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయకుండా ఆన్సర్ తీసుకురావడానికి ట్రై చేద్దాం, లేదా క్యాన్సిల్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. 2 గెట్స్ క్యాన్సిల్డ్. 12 దాంట్లో 9 టైమ్స్ పోతుంది. 9 into 16 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 144. క్వశ్చన్ నెంబర్ 56. రైట్, 67200/35 డివైడెడ్ బై 20. 0 క్యాన్సిల్ చేసాం. 5 7 టైమ్స్. 5 ఈ 0లో 2 టైమ్స్. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. 7 2 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 6 ఉండాలి. కావాల్సిన ఆన్సర్లు ఉన్నాయి. ఇది ఒకటే ఎలిజిబుల్ కాదు. 7 67లో 9 టైమ్స్ పోతుంది. 9 ఉండాలి, 6 ఉండాలంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 96. క్వశ్చన్ నెంబర్ 57. రైట్, సో అన్నిట్లోనూ 0.2లు 3 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం కొంత దూరం క్యాలిక్యులేట్ చేద్దాం రండి. 28.8 డివైడెడ్ బై ఇంటూ 5/2 మల్టిప్లైడ్ బై 32/10. ఇక్కడ కూడా 10 రాసేసుకుందాము. రైట్, సో 5 దీంట్లో 2 టైమ్స్. 2 into 2 4, 8 టైమ్స్ పోయింది. రైట్, సో 8 into 8 అంటే 4 వస్తుంది. హోల్ నెంబర్లో నుంచి 0.4 తీసేస్తే 0.6 రావాలి. 0.6తో ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 58. 849 అంటే 43. ఇదేమో 23 అంటే 20 డివైడెడ్ బై 360 రాస్తే 18 వస్తుంది. 18 స్క్వేర్ అంటే 324. ఆన్సర్ ఈస్ 324. క్వశ్చన్ నెంబర్ 59. సో ఈ పార్ట్ సపరేట్ గా సింప్లిఫై చేసి తీసుకొద్దాము రండి. 6 into 5 30, 33/5. 11 into 3 33, 35/11. సో 11 3 times, 5 times, 5 7 times. 7 into 3 21 వచ్చింది. హోల్ నెంబర్ 21 వచ్చింది ఉంచండి. 11/3 into 18/11. 11 gets cancelled 6 times. -6. 21 - 6 అంటే 15. 15 plus 24 39. Answer is going to be 39 2/5. Question number 60. Right, so లాస్ట్ 2 ప్లేసెస్ డిఫర్ అవుతున్నాయి కాబట్టి లాస్ట్ 2 ప్లేసెస్ తో క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాము. సో 31 + 1 32. 32 - 10 అంటే 22. 22లో నుంచి 70 తీసేయాలి. అంటే 122లో నుంచి 70 తీసేయాలి. తీసేస్తే 52 వస్తుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 538.52. క్వశ్చన్ నెంబర్ 61. సో ఒకసారి చూస్తే ఈ 5 డెఫినెట్ గా ఉండిపోతుంది, ఈ 2 కూడా ఉంటుంది అనేది ఆన్సర్లు చెప్తున్నాయి. ఎట్లా అంటే యూనిట్స్ ప్లేస్ లో 5 లేదు కాబట్టి 2 కూడా మిగులుతున్నట్టు, అంటే ఒక 0 కంపల్సరీగా వచ్చేస్తుంది. అంటే ఈ 2 ఆన్సర్లు కాదు. నెక్స్ట్, సో 2 into 4 అంటే 8 వస్తుంది. 3 into 9 7, 7 into 8 6. 6 8 అవ్వాలంటే 8 అన్నా ఉండాలి, 3 అన్నా ఉండాలి. 8తో ఆన్సర్ లేదు, 3తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 62. సో ఇది 2^4 హోల్ పవర్ 3 అంటే 2^12. నెక్స్ట్ ఇది 2^10/2 ఇంటూ 32 అంటే 2^5 అంటే 2^25/2 డివైడెడ్ బై రాద్దాం. 2^9/2 ఇంటూ 2^12/2. ఇవన్నీ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే 2^19 వస్తుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 19. క్వశ్చన్ నెంబర్ 63. సో 806 ఇంటూ ఇవన్నీ సైడ్ చేంజ్ చేద్దాం. 11/13 మల్టిప్లైడ్ బై 17,
17 by 22 into 2 by 3 into 6 by 17. రైట్, క్యాన్సిల్ చేద్దానండి. క్యాన్సిలేషన్ కనపడినంత వరకు కొట్టేద్దాం. 11 into 2 22 క్యాన్సిల్ అయిపోయింది. 3 దాంట్లో 2 టైమ్స్ పోయింది. 17 టైమ్స్ పోయింది. 2 into 6 అంటే 2 వస్తుంది. డివైడెడ్ బై 3 ఉంది. 3 2 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 4 ఉండాలి. 4 తో ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 64. 10530 డివైడెడ్ బై 26 multiplied by 9 divided by 45. దీన్ని 289 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. రైట్, సో డినామినేటర్ లో 5 ఉంటే ఆన్సర్ రాదని చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి అంతవరకు క్యాన్సిల్ చేద్దాం. 9 5 టైమ్స్, 5 2 టైమ్స్, 2 13 టైమ్స్. 3 అవ్వాలంటే 1 ఉండాలి. సో 9 లో నుంచి 1 తీసేస్తే 8 రావాలి. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 208. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. సో 128% ఆఫ్ 220 క్యాలిక్యులేట్ చేయటం కన్నా 220% ఆఫ్ 128 క్యాలిక్యులేట్ చేయటం బెటర్. దిస్ ఈజ్ 100%, దిస్ ఈజ్ 100%, దిస్ ఈజ్ 20%, 25.6. తర్వాత అన్ని కలిపి ఒకసారి యాడ్ చేద్దాం. 256% ఆఫ్ 110 కన్నా 110% ఆఫ్ 256 చేద్దాం. 256 అంటేనేమో 100%, నెక్స్ట్ 10% అంటేనేమో 25.6. మొత్తం చేయక్కర్లేదు, ధైర్యంగా ఉండండి. 0.6 అంటే 1.2 వస్తుంది. అంటే చివరిలో 0.2 ఉన్నటువంటిది ఆన్సర్లు. ఈ రెండు ఆన్సర్లు కాదు. నెక్స్ట్ క్యారీ ఓవర్ 1 ఉంది, గుర్తుపెట్టుకోండి. 8 + 8 16 + 1 17, 17 22 28 33 అంటే 3 రావాలి. 2 పక్కన 3 ఉన్నటువంటి ఆన్సర్ ఇది ఒకటే ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 66. అప్రాక్సిమేషన్స్ అంటే a + b ఇంటూ a - b కింద రాసుకుందాము. a + b అంటే 32 + 17, 32 + 17 అంటే 49, ఆల్మోస్ట్ 50 వస్తుంది. a - b 32 లో నుంచి 17 తీసేస్తే 15 వస్తుంది. 15 into 50 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 750. క్వశ్చన్ నెంబర్ 60. పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకి మిగిలింది ఏంటంటే 88 into 450 డివైడెడ్ బై 530. సో 0 క్యాన్సిల్ చేసాము. సో ఒక 2 తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తే 90 అయింది. 90 into 44 అంటే 0 36 డివైడెడ్ బై 53. 53 దాంట్లో 7 టైమ్స్ పోతుంది. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. 7 టైమ్స్ ఎగ్జాక్ట్ అంటేనేమో 3521, 3521 రావాలి. చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ 70 కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 75. క్వశ్చన్ నెంబర్ 68. 900గా తీసుకున్నాం అనుకోండి, 30 అవుతుంది. నెక్స్ట్ 12 స్క్వేర్ అంటే 144. సో 0 3 into 4 12 13 4 4320. 5000 నుంచి 4320 తీసేస్తే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 680. క్వశ్చన్ నెంబర్ 69. సో 3745 డివైడెడ్ బై 24 మల్టిప్లైడ్ బై 18. 6 దాంట్లో 3 టైమ్స్, 6 దాంట్లో 4 టైమ్స్. సో నెక్స్ట్ 4 దీంట్లో 9 టైమ్స్ 36, 3 టైమ్స్ అంటే 2700 ఆడ్ వస్తుంది. అన్ని కూడా ఆన్సర్లు అదే రేంజ్ లో ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం క్యాన్సిలేషన్కి వెళ్ళాలి. 4 9 టైమ్స్ 36, 3 టైమ్స్ 6 టైమ్స్. సో 9 into 300 2700. 36 into 3 అంటే 108 అంటే 3800. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2800. క్వశ్చన్ నెంబర్ 70. సో 118 మల్టిప్లైడ్ బై 8 మల్టిప్లైడ్ బై 5. 8 into 5 అంటే 40. 0 440 72. 4720 is going to be the answer. Question number 71. Question number 76. Right, question number 76. Study the following pie chart and answer the questions given below. Preferences of students in 6 beverages A, B, C, D, E, F in terms of degrees of angle in pie chart.
టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 6,800. మామూలుగా అయితే 100% అనుకొని 68 బేస్ వాల్యూగా తీసుకునే వాళ్ళం, కానీ ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే పర్సంటేజ్లు కాదు, యాంగిల్ ఇచ్చాడు 360 degrees గాను అది, అందుకని ప్రతి లెక్కలోనూ క్యాలిక్యులేట్ చేసుకున్నానండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిఫర్డ్ ఏసీ టుగెదర్ అండ్ డిఎఫ్ టుగెదర్? ఏసీ కలిపితే ఎంత ఉన్నారో చూద్దాము. ఈ రెండు యాడ్ చేయాలి. ఇది 80 అనుకుంటే 94 అవుతుంది. 94.4 ఇక్కడ ఒక 6.8 తగ్గించాలి. 94.4 కి 0.8 తగ్గిస్తే 93.8. దానికి నెక్స్ట్ డిఎఫ్ 122.4, ఇది 145 146 143 144 multiplied by 360. So 0 decimal gets cancelled. 6 into 8 8 వస్తుంది, డివైడెడ్ బై 4 8 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 2 ఉండాలి. 2తో ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 77. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్రిఫర్ బెవరేజ్ ఎఫ్? బెవరేజ్ ఎఫ్ అంటే 21.6. పాయింట్ రాయట్లేదు ఎందుకనంటే తర్వాత దాంట్లో కూడా వస్తుంది కాబట్టి. అండ్ స్టూడెంట్స్ హూ ప్రిఫర్ బెవరేజ్ ఏ, బెవరేజ్ ఏ అంటే 792. యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తే దీంట్లో 11 టేబుల్ ఉంది, అంటే రెండో ఇక్కడ లేదు, అంటే 11 టేబుల్ కంపల్సరీ 11 నెంబర్ అక్కడ ఉండాలి, అంటే ఇది ఒక్కటే ఆన్సర్ కాదు. నెక్స్ట్ 11 బయట తీస్తే 11 into 72. 72 దీంట్లో 3 times పోతుంది, దీంట్లో 11 times పోతుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 3:11. Question number 78. Number of students who prefer beverage E and F together is what percent of total number of students? E and F అంటే ఈ రెండు నంబర్లు యాడ్ చేయాలి. 64 ను 21 అంటే 85 86.4 డివైడెడ్ బై 360 మల్టిప్లైడ్ బై 100, ఎందుకంటే వాట్ పర్సెంట్ అని అడిగాడు కాబట్టి. సో 0 గెట్స్ క్యాన్సిల్డ్, 0 డెసిమల్ గెట్స్ క్యాన్సిల్డ్. 6 అవ్వాలంటే 9 అన్నా ఉండాలి లేదా 4 అన్నా ఉండాలి. 9తో ఆన్సర్ లేదు, 4తో 2 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్. 36 దాంట్లో 2 times. సో అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, మిగతా ఆన్సర్లు అవడానికి ఛాన్స్ ఉంది. 36 72 times 144 24 times. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 24. Question number 79. The number of students who prefer beverage C is approximately what percent of number of students who prefer beverage D? Number of students who prefer beverage C. C అంటే ఎంతమంది ఉన్నారు? 14.4. నెక్స్ట్ బెవరేజ్ డి, డిలో ఎంత ఉన్నారు? 122.4 మల్టిప్లైడ్ బై 100 రాయాలి. రైట్. సో ఇప్పుడు డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది. 00 దీని పక్కన పెట్టామనుకుందాం. 1224 దీంట్లో ఒక్కసారి పోతుంది, అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు 2 సార్లు పోతుందా 8 సార్లు పోతుందా అనేది చెక్ చేయాలి. 1224 పోయాక 200 ఆర్డ్ మిగులుతుంది. 200 అంటే 2000 అవుతుంది. 2000లో 1200 8 times క్యాన్సిల్ అవ్వదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 12%. Question number 80. How many students prefer beverage B and E together? B plus E. B వాల్యూ ఎంత ఉంది? 57.6. ఇది ఎంత ఉంది? 64. 60 50 110 121 122.4. సో 122.4 divided by 360 multiplied by 6000 multiplied by 6800. So 00 gets cancelled, 0 decimal gets cancelled. 4 into 8 2. 6 2 అవ్వాలంటే 2 అన్నా ఉండాలి, 7 అన్నా ఉండాలి. 2తో ఆన్సర్ ఒకటే ఉంది, 7తో ఆన్సర్ లేదు కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. దట్స్ ఆల్.